హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈ వీడియో అయితే 2 విశేషాలున్నాయండి. ఒకటి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ గౌతమ్ వ్లాగ్స్ తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా రెండవది మా మనవడి బర్త్‌డే అండి. మనవడి బర్త్‌డేకైతే ఈ సంవత్సరం నేను లేను, ఊరెళ్ళిపోయాను. ఒకటి హాఫ్ శారీ ఫంక్షన్ నుండి వెళ్ళాను. ఎంతైనా మనవడు కదండి, చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా నా చేతుల మీద పెంచుకున్నాను. ఇంకా ఫోటోలు చూసుకుని, వీడియో తీసుకుని గుర్తుగా ఉంటుందని ఒక చిన్న వీడియో తీసుకున్నాను. చిన్నప్పటి నుంచి ఇలా ఏదో ఒకటి అల్లరి చేస్తూ, వీళ్ళు ఆడుకుంటూ ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటాడు. నా ఆరోగ్యం ఇంత హెల్తీగా ఉండడానికి కారణం కూడా మా మనవలే అని చెప్పొచ్చు. అక్క, తమ్ముడు అయితే కనుక ఎంతో సరదాగా ఉంటారు. ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు ఉండలేకపోతున్నారు. ఇంకా బర్త్‌డేకి అయితే మా అబ్బాయి అయితే కనుక బాబు కోసం వాడికి వచ్చినట్టు డెకరేషన్ చేసుకున్నాడు. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లకి, పుట్టినరోజులకి ఇలా చేయడానికి కూడా వాళ్ళకి టైం సరిపోవట్లేదు. కానీ టైం స్పెండ్ చేసుకుని వాడికి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఒక హాఫ్ లీవ్ పెట్టుకుని చేశాడు. ఇంకా కింద అపార్ట్మెంట్ పిల్లలందరినీ కూడా వాడి సంతోష్ కోసం పిలుచుకుని వాడికి నచ్చినవన్నీ పెట్టారు. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇలా ఫోటో తీసుకున్నారు పిల్లలతోటి. ఇంకా గౌతమ్‌కి పిల్లలకి పెట్టడం అన్నా చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి ఉంటుందంటారు కదా. మా మనవడికైతే కనుక ఏదైనా ఉంటే పిల్లలకి పెట్టేయాలి. నానమ్మ వాళ్ళకి పెట్టు, నానమ్మ వాళ్ళకి పెట్టు అని ఎవరో ఒకళ్ళని తీసుకొస్తూనే ఉంటాడు. పెట్టే గుణం ఎక్కువ ఉంది అని అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచి డబ్బులు దాచుకోవడం, ఇంకా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, నీ దగ్గర ఉన్న డబ్బుల్లోనే ఇలా కొంచెం తీసుకుని ఖర్చు పెట్టు అని అలా నేర్పించడంలో ఈ పిల్లలకి ఎక్కువగా మనీ వేస్ట్ చేయరు. అదే మన దగ్గర ఉన్న డబ్బులు ఇస్తే వాళ్ళకి తెలీదు. వాళ్ళకి కొన్ని అప్పుడప్పుడు డబ్బులు ఇస్తాం కదా, అవి దాచుకుని చుట్టాలు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడైనా పిల్లలకి అయ్యో కొంచెం కొంచెం చిల్లరగా ఇస్తారు కదా, అది ఒక డబ్బాలో వేసి వాళ్ళకి కావాల్సినప్పుడు ఆ డబ్బులే ఖర్చు పెట్టుకోమని చెప్తున్నాను. అప్పుడు వాళ్ళ డబ్బులు అమ్మో నా డబ్బులు అయిపోతున్నాయి అనేసి కొంచెం కొంచెంగా ఇస్తారు. అదే కనుక మన డబ్బులతో ఖర్చు పెడితే వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టినా నానమ్మ కొనలేదు, అమ్మ కొనలేదు, నాన్న కొనలేదు అనే ధీమాతో ఉంటాడు. కానీ డబ్బులు ఎంతో వాడికి లెక్క తెలియదు. బొమ్మలంటే చాలా పిచ్చి. ఇంకా అందు గురించి వాడి డబ్బులే తీసి వాడి బర్త్‌డే కోసం ఉపయోగించాము. ఈ 2000 చాలమ్మా అవన్నీ దాసుకో అంటే 2000 ఇచ్చాడు. దాంతో కేకులు ఇవన్నీ తీసుకొచ్చి ఖర్చు పెట్టాము. ఇంకా బర్త్‌డే అయితే అలా జరిగింది. పిల్లలకి అలా నేర్పిందాం. ఇంకా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా పిల్లలకి, పెద్దలకి, ఇంకా వృద్ధులకి ఎవరైతే మహిళలు ఉంటారో అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు ఎంత కష్టపడితేనో ఆ కుటుంబము సవ్యంగా సాగుతుందండి. ఇంకా నిద్రలేని హారాలతో మహిళలందరికీ హ్యాట్సప్ అండి. పిల్లలు బాగా చూసుకుంటారు, ఎన్నో ఆరోగ్య సేవలు చూసుకుంటారు. ఇంక ఇవాళకి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి.